ఉంటే అది బైబిల్ దాన్ని ప్రకటించింది అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, దీని ముందుకు వెళ్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే అందరూ చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అయితే ఆలోచించాల్సిందే. అయితే నా విమోచకుడు సజీవుడు. సజీవుడు అంటే మరణాన్ని గెలిచిన వాడు, మరణించి మరలా తిరిగి లేచేవాడు సజీవుడు అవుతాడు. మరణించి ఇక లేవని వాడిని ఏమంటారు? మృతుడు అంటారు. కానీ తిరిగి లేచేవాడిని సజీవుడు అంటారు. కాబట్టి దేవుడు సజీవుడు అనేటువంటి విషయం ఎవరికి తెలుసు? యోబు గారికి తెలుసు. పాత నిబంధన ఉన్నటువంటి యోబు గారికి తెలుసు. చూద్దాం. దేవుడు సజీవుడు. అలానే యెషయా గ్రంథం కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 26:19. యెషయా గ్రంథం 26:19. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములను. ఎక్కడ బతుకుతారు? మృతులైన వారు మృతుల పునరుత్థానం నందు బ్రతుకుతారు. వారి శవములు సజీవాలు ఎప్పుడు అవుతాయి? మృతుల పునరుత్థానం ముందు అవుతాయి. కాబట్టి పాత నిబంధనలో కూడా మృతుల పునరుత్థానం గురించి చెప్పబడింది. యెషయా 26:19 కదా. మృతులు సజీవులు అవుతారు. మృతులు సజీవులు అవుతారని యెషయా ప్రవచించాడు. అది ఎక్కడ జరిగిద్ది? మృతులు ఎక్కడ సజీవులు అవుతారంటే మృతుల పునరుత్థానం ఉన్నది అది జరిగేది. అలానే ఇంకొక మాట కూడా చూసుకుందాం. దానియేలు గ్రంథం అంటే పాత నిబంధన చరిత్ర మనం ఆలోచిస్తున్నాం. పాత నిబంధన చరిత్రలను ప్రవక్తల గ్రంథాల్లో మృతుల పునరుత్థానం గురించి ఆలోచిస్తున్నాం మనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు? వారు తప్పించుకొందరు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలొకటకును, నిత్యము హేయుగలొకటను మేలుకొందరు. అయితే ఇందులో ఒకరు నిత్య జీవం అనుభవిస్తారంట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 చూసుకుంటే ఒకరేమో నిత్య జీవం అనుభవించడానికి, మరొకరు నిందల పాలు అనుభవించడానికి. ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే మృతుల పునరుత్థానంలో జరిగిద్ది. మృతుల పునరుత్థానంలో తీర్పునంది ఏమైంది? కొందరు నిత్య జీవానికి వెళ్తారు, కొందరేమో నిత్య శిక్షకి. కాబట్టి మృతుల పునరుత్థానం అనేటువంటి టాపిక్ అనేటువంటి సబ్జెక్ట్ అనేది కేవలము క్రొత్త నిబంధనలో ఏదో క్రీస్తు వారు మరణించారు కాబట్టి అప్పుడు ఆకస్మికంగా జరిగినటువంటి కార్యం కానే కాదు. దాని గురించి పాత నిబంధన చరిత్ర గ్రంథాల్లో ఉంది. అలానే ప్రవక్తలు ప్రవచించారు దాని గురించి. ఆ మృతుల పునరుత్థానం క్రీస్తు ప్రభు వారు మృతుల మరణాన్ని జయించి పునరుత్థానం చెందినటువంటి దానికి అపోస్తులు సాక్షులు. కాబట్టి ఇంత ఆధారం ఉంది మృతుల పునరుత్థానానికి. ఇది మనం పాత నిబంధన చరిత్రలో మనం ఆలోచించింది దీన్ని ఉందని, మృతుల పునరుత్థానం గురించి ఉన్నదని మనం ఇప్పుడు. అయితే ఈ యొక్క మృతుల పునరుత్థానాన్ని గురించి నేడున్నటువంటి విధానాల్లోనే ఆనాడు సంఘాల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచిద్దాం మనం. నమ్మేవారి గురించి, నమ్మని వాళ్ళ గురించి కూడా. మనకి తెలిసిన తెగ ఏమనుందా? మృతుల పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో? అసలు ఈ సద్దుకాయలు ఎవరు?
సద్దూకాయలు ఎవరంటే సన్హెటన సభ అనేది ఒకటి ఉంది మనకి. ఏదైనా ఆ యొక్క పరిసరాల్లో కొత్త బోధ వస్తున్నప్పుడు కానీ బోధకు సంబంధించిన విషయాల్లో సన్హెటన సభలో తీర్మానం చేసుకుంటారు. అందరూ ఒక 75 మంది పెద్దలే ఉంటారు కూర్చొని. ఆ 70 మంది పెద్దలు ఈ ఇల్లు ప్రముఖులు అన్నమాట. ఈ సద్దూకాయలు అనేటువంటి తెగ ఈ సన్హెటన సభలో చాలా ప్రముఖులు. వారు మృతుల పునరుత్థానాన్ని విశ్వసించట్లా. ఎవరంటే సద్దూకాయలు. దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 8వ వచనం చదవండి. సద్దూకాయలు పునరుత్థానము లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదని చెప్పుదురు. చలక సద్దూకాయలు అంటే ఏమని చెబుతారంటే మృతుల పునరుత్థానం లేదని చెబుతారు, ఆత్మ లేదని చెబుతారు, దేవదూత లేదని. ఇంకెవరున్నారో మరి. ఆధారాలు ఎన్ని లేవు లేఖనాల్లో మన వెనకెళ్ళి చూసుకుంటే. కానీ సద్దూకాయలు తెగ దీన్ని విశ్వసించదు. మృతుల పునరుత్థానాన్ని విశ్వసించదు, పరిశుద్ధాత్మని విశ్వసించదు, అలానే దేవదూతలు ఉన్నారని విశ్వసించదు. ఇటువంటి సద్దూకాయలే యేసుక్రీస్తు వారి శరీరధారి ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారు ఒక చిక్కు ప్రశ్న అడిగారు. మనకి వాస్తవం చెప్పండి, మనకు చిక్కు ప్రశ్న అది యేసుక్రీస్తు వారికి కాదు. ఎటువంటి చిక్కు ప్రశ్న అంటే వాళ్ళు అడిగింది యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఒక స్త్రీకి 7 భర్తలు ఉన్నారు. మీకు తెలుసా ధర్మశాస్త్రం యొక్క నియమం ఏంటంటే ఒక స్త్రీ పిల్లలు లేక భర్త చనిపోయాడు అనుకో, తర్వాత వాళ్ళ సహోదరులు ఆమెను వివాహం చేసుకునవచ్చును. ఒక స్త్రీకి ఏమైపోయిందంటే ఒక అతను చనిపోయాడు, పిల్లలు లేరు. తర్వాత తన సహోదరుడు వచ్చాడు, అతను చనిపోయాడు, పిల్లలు లేరు. 3వ వాడు వచ్చాడు, అతను చనిపోయాడు. 4వ వాడు వచ్చాడు, అతను చనిపోయాడు. 7 పిల్లలు లేరు, 7 చనిపోయారు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత స్త్రీ చనిపోయింది, భార్య చనిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర సద్దూకాయలు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, బోధకుడా మరి ఈమెకి 7 భర్తలు ఉన్నారు, 7 భర్తలు చనిపోయారు, మరి పిల్లలు లేరు, చివరాఖరికి ఏమో చనిపోయింది, మరి నువ్వు మృతుల పునరుత్థానం ఉందంటున్నావు కదా, మరి పైకి వెళ్ళిన తర్వాత ఈ 7 ఆమె ఎవరికి భారీగా ఉండిద్ది? ఇది చిక్కు ప్రశ్నే మనకైతే. ఆ 7 ఆమె ఎవరికి భారీగా ఉండిద్ది? యేసుక్రీస్తు చెప్పిన ఆన్సర్ చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మనకి ఈ సందర్భం 23 నుంచి 28 ఉంటుంది. 23 నుంచి చదువుకుందాం. అన్నాక పునరుత్థానము లేదని చెప్పాడు సద్దూకాయలు. ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవాలని మోషే చెప్పి, ఇది ధర్మశాస్త్రంలో నియమం ఉంది. పిల్లలు లేకుండా గనక భర్త చనిపోతే మరిది ధర్మం జరిగించవచ్చు, ధర్మశాస్త్రంలో ఉంది ఇది. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయిను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనిను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండేను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. మనకైతే ఈ లోకంలో విషయాలే తెలుస్తాయి. యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ విషయాలు తెలుసు అతనికి, ఇక్కడ విషయాలు తెలుసు. కాబట్టి ఏమన్నాడంటే అక్కడ ఎవరు భార్యలకు భర్తలుగా ఉండరు, భర్తలకు భార్యలుగా ఉండరు, కేవలము దేవదూతల వలె ఉంటారు. దేవుని మహింపరిచిన దేవదూతలుగానే ఉంటారు. కానీ ఎవరు ఇక్కడ ఉన్నటువంటి రిలేషను అక్కడ ఉండదు. అది వేరే ఒక ప్రపంచం, వేరే ఒక లోకం అది. కాబట్టి సద్దూకాయలు ఇలా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారికి చెప్పాడు, మృతుల పునరుత్థానం మందు వారందరూ ఎవరైతే నీతిగా జీవించి దేవుని యందు జీవించి బతికి ఉన్నారో వాళ్ళందరూ కూడా తీర్పు దినాన
ఆ దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఇక దేవదూతల వాళ్ళే ఉంటారు కానీ ఇక రిలేషన్స్ ఏ ఉండవు అక్కడ అని సద్దుకాయలకు చెప్పినటువంటి సందర్భం. కాబట్టి సద్దుకాయలు మృతుల పునరుత్థానాన్ని నమ్మరు. ఇంకొకరు ఉన్నారు, ఇంకొక తెగ ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. మనకి అక్కడే కింద వచ్చిన చదవాలి ఇందాక మనం 23:9 వచ్చిన ఉంటుంది చూడండి అక్క. మన అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలోనే మన పరిసయ్యుల పక్షముగా శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని యందు అది కాదక్క, అపోస్తుల 23:9 వచనంలోనే ఎవరు నమ్ముతారనేది కూడా ఉంది చూడండి. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 8 నుంచి కంటిన్యూషన్ చదవండి. సద్దుకాయలు పునరుద్ధానం లేదని దేవదూత అయినను ఆత్మను లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందరు. పరిసయ్యులు ఈ రెండు నేను ఒప్పుకుంటారంట. దేని ఒప్పుకుంటారు? మృతుల పునరుత్థానం ఉందని ఒప్పుకుంటారు, దేవదూతలు ఉన్నదని ఒప్పుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉందని ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకోరంటే సద్దుకాయలు ఒప్పుకోరు. ఎందుకంటే అపోస్తులు సంఘం గురించి పరిచయం చేస్తున్న సందర్భాలు ఎక్కువ తగిలేది ఇల్లే. ఈ సద్దుకాయలు అన్నిటికి అడ్డుపడేది. ఏమీ లేవు నువ్వు ఎలా ప్రకటిస్తాను అలా ప్రకటిస్తాను అని చెప్పి అడ్డు తగిలేదు ఎవరంటే ఎక్కువ సార్లు మనకి సద్దుకాయలు కనిపిస్తారు. పరిసయ్యులు విశ్వసిస్తారు. దాన్ని మనం ఎలా చెప్పగలుగుతామంటే పౌలు గారు పరిచయం ఉన్నప్పుడు ఒక చోట బంధించబడతారు. అగ్రిపారాజు ఆయన యూదుడు, అంటే పరిసయ్యుడు, ఆయన కూడా ఒక ఉద్యోగి. వెళ్ళి తన యొక్క వినపం చెప్పుకుంటాడు. పౌలు గారు కూడా బలి తెలియగలవారు. ఎలా ఉండిద్ది అంటే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ముందు అతను పొగిడి మన వేదన చెప్పుకున్నాం అనుకో తను కొద్దిగా వింటాడు. అక్కడ కూడా అలా అగ్రిపారాజును పొగుడుతూ రాజా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అన్యాయస్తుడు కాదు, నమ్మకమైన నీతి చెప్పేవాడివి నువ్వు అని ఆయనతో చెప్పి విషయం మొత్తం చెప్పుకుంటా వస్తాడు. మాకు ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు వారు మరణ పునరుత్థానం చెందిన విశ్వాసం మాలో ఉంది అని చెప్పుకుంటా అగ్రిపారాజుతో వస్తున్న సందర్భంలో నేను యూదుడిని, నేను పరిసయ్యుడినే అని చెప్పుకుంటాడు పౌలు గారు. అంటే ఆ పరిసయ్యుడు గుంపులు ఏమని విశ్వాసం, ఏమని నిరీక్షణ కలిగి ఉన్నారంటే వీళ్ళు మృతుల పునరుత్థానం ఉందనే విశ్వాసం పరిసయ్యుల్లో ఉంది. అసలు ఈ పరిసయ్యుల వారిని మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రోపదేశకులు అంటారు వాళ్ళని, బోధించేవాళ్ళు. ఇప్పుడు వాక్యం చెప్పిన ఉన్నారు చూసావు, వీళ్ళని పరిసయ్యులు అంటారు, పాస్టర్స్ని పరిసయ్యులు అంటారు. శాస్త్రులు ఎవరంటే లేఖనాలు పరిశోధించేవాళ్ళు, లేఖనాలు మరలా రాస్తా ఉంటారు చూసావా, పరిశీలించి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కొంతమంది జ్ఞానులు వచ్చినప్పుడు ఏమని పిలిచారు? శాస్త్రులు పిలిచారు. ఒకసారి చూడండి లేఖనాలు అలా ఉన్నాయో లేవో చూడండి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు చూడండి, ఎలా పుడతాడో ఎక్కడ పుడతాడో అని వాళ్ళు పిలిచారు అనమాట. సద్దుకాయలు ఎవరంటే సన్హెడ్రిన్ సభలో ఒక ప్రముఖులు. వీళ్ళు ముగ్గురు యొక్క కేటగిరీ అది. కాబట్టి సద్దుకాయలు పునరుత్థానాన్ని నమ్మలేదు, పరిసయ్యులు శాస్త్రులు నమ్మారు. తర్వాత ఇంకో తెగ కూడా ఉంది, చూద్దాం. ఈ మృతుల పునరుత్థానం అనేది క్రీస్తు చేత బోధించబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 మృతుల పునరుత్థానం అనేది క్రీస్తు చేత బోధించబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచ్చిన చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం అందరూ చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చేదరు. అయితే మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, జీవించేటువంటి స్థానంలోనికి వాళ్ళు వెళ్తారు. కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకు బయట. కాబట్టి యేసుక్రీస్తు వారి బోధలో కూడా మృతుల పునరుత్థానం గురించి మాట్లాడిన సందర్భం ఉంది. ఇంకోటి మాట కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారు పలికింది ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 39-40 వచనాలు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. మృతుల పునరుత్థానం గురించి యేసుక్రీస్తు బోధలో ఉంది.
మృతుల పునరుత్థానం మందు మంచి క్రియలు జరిగించిన వాళ్ళు జీవ పునరుత్థానంలోకి వెళ్తారు, చెడ్డగా జీవించిన వారు తీర్పు పునరుత్థానంలోకి వెళ్తారని యేసుక్రీస్తు వారి బోధలో ఉంది. అప్పటికప్పుడు మరణించిన తర్వాత అది ఏర్పరచబడింది కాదు పునరుత్థానం అనేది. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత జరిగింది కార్యం కాదు. ఆల్రెడీ పాత నిబంధన చరిత్ర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. మృతుల పునరుత్థానం ఉంది, నేను సజీవుడైన దేవుడు సజీవుడని విశ్వసిస్తున్నాను, నా వారి శవములు నిత్య జీవములోకి వెళతాయి. అదే కదా దావీదు గారు కూడా చేసిన ప్రార్థన కూడా మనకి బాగా తెలిసింది. బెత్షెబా గారికి మొదటి కుమారుడు చనిపోయినప్పుడు అప్పుడు దాకా ఉపవాసం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. అయిపోయిన తర్వాత పిల్లగాడు చనిపోయాడు అన్న తర్వాత అంతా మామూలు సామాన్యుడిగా వచ్చేసి భోజనం చేస్తాను తిన్నా. ఇప్పుడు దాకా నువ్వు దుఃఖించావు కదా, ఎందుకు నువ్వు సామాన్యుడిగా ఉన్నావు ఇప్పుడు అన్నప్పుడు చెబుతాడు, నా కుమారుడు వెళ్ళాడు, నేను తన దగ్గరికి వెళ్ళేవానే కదా, మళ్ళీ అంటే ఆ అభిప్రాయం ఉంది, నేను వెళ్ళవలసినవానే కదా అనే అభిప్రాయం దావీదు గారిలో ఉంది. ఈ కొత్త నిబంధనలు ఏర్పాటు చేయబడింది కాదు, ఇది అనాది కాలం నుంచే ఉంది. అది క్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందంటే అది ఒక గొప్ప శక్తిగా లేవబడింది మృతుల పునరుత్థానం అనేది. కాబట్టి యేసుక్రీస్తు వారు దీన్ని బోధించాడు. అయితే బోధించాడు, దీన్ని ఎక్కడ రుజువు చేశాడు? దీన్ని మృతుల పునరుత్థానాన్ని బోధించాడు, ఎక్కడ రుజువు చేశాడు? ఎవరి సందర్భంలో దీన్ని రుజువు చేశాడు? మృతుల పునరుత్థానం ఉందని లాజరు సందర్భంలో రుజువు చేశాడు. మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 11వ అధ్యాయం మనం 20 నుంచి 24 వచనాలు చూసుకుంటే, యోహాను సువార్తే. ఈ లాజరు ఎవరని మనం ఆలోచిస్తే మరియా మార్త యొక్క సహోదరుడు. ఎందుకంటే లాజరు అనే పేరుతో చాలా మంది ఉన్నారు కాబట్టి మనకు అర్థం కావడానికి మరియా మార్తల యొక్క సహోదరుడు. ఇప్పుడు చదవనక మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను. కానీ మరియా ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. చూడండి, ఈ రెండు మాటలు భలే ఉన్నాయి. నీ సహోదరుడు, యేసు అడిగిన మాట డాష్ ఉందంటే యేసు డైరెక్ట్ గా మాట్లాడిన మాట ఏంటంటే, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, నీ సహోదరుడు లేగుస్తాడు అని చెప్పగా ఆమె ఏమంటుంది, నాకు అభిప్రాయం ఉంది, పునరుత్థానం మంది లెగుస్తారు, అతను అంత్య దినం మందు పునరుత్థానం మంది లెగుస్తారు అనేటువంటి విశ్వాసం ఆమెలో ఉంది. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగును. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్ముచున్నానని ఆమెతో చెప్పాను. చూడండి, నమ్ముచున్న దేవుని కుమారుడు నువ్వు. ఆ విశ్వాసం ఆమెలో ఉన్నప్పుడు ఆ యొక్క మృతుల పునరుత్థానం రుజువు చేశాడు దాన్ని, ఇలా జరిగిద్దని. అప్పుడు లాజరు చనిపోయి 3 దినాలైన తర్వాత యూదుల యొక్క సాంప్రదాయ పద్ధతిగా ఎలా కట్టిపెట్టేస్తారు, తెల్ల ప్రేత వస్త్రాలు అంటారు వాటిని. మనకి మమ్మీ సినిమాలో అంటే ప్రేత వస్త్రాలు చుట్టి మనిషి మొత్తానికి మన టేబుల్ లాగా తెల్లగుడ్డ చుట్టి ఇప్పుడున్నటువంటి సమాధులాగా గొయ్యి తీసి పాతి పెట్టడం కాదు పద్ధతి. అప్పట్లో రాయి తొలగించి ఆ గుహల్లో పెట్టి రాయి వేసేవాళ్ళు. ఆ పద్ధతిలో లాజరు పెట్టడం జరిగింది. అప్పుడు లాజరు లేచి రమ్మన్నప్పుడు ఆ పేత వస్త్రాలతో వచ్చింది బయటికి. ఆయన ఏ వస్త్రాలతో అయితే ఆయన చుట్టి ఆ సమాధిలో పండబెట్టారో అలానే వచ్చాడు బయటికి. అలానే వచ్చి ఆయన ముందు ఉన్నాడు. దాని ద్వారా ఏమైపోయిందంటే, ఈయన మరణం జయించిన వాడు, పునరుత్థానం ఉందనేది రుజువు జరిగింది లాజరు దగ్గర. అంటే లాజరు దగ్గరతో పాటు ఇంకో 2 సందర్భాల్లో కూడా మనిషిని చనిపోయిన వ్యక్తిని మరణించిన సందర్భాలు ఇంకో 2 సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మనకు అవసరం, ఎందుకంటే ఈడ విశ్వాసించింది కదా, పునరుత్థానం మందు ఇది జరుగును, నా సహోదరుడు మరలా తిరిగి లేచును అనే విశ్వాసం మార్తలో ఉంది. కాబట్టి దాన్ని ఏం చేశాడు, రుజువు చేశాడు. ఆమె కళ్ళ ముందే రుజువు చేశాడు. మృతుల పునరుత్థానం మంది వీళ్ళందరూ లెగుస్తారు, మరణించిన అందరూ కూడా తిరిగి లెగుస్తారని దాని ద్వారా రుజువుపరిచాడు అనమాట. ఓకే, మనం
కొన్ని బైబిల్ ఆలోచిస్తే ఈ యొక్క మృతుల పునరుత్థానాన్ని ఎవరు విశ్వసించలేదు? సద్దుకాయలు నమ్మల, పరిసయ్యులు శాస్త్రులు నమ్మారు. అది క్రీస్తు చేత బోధించబడింది. అప్పటికప్పుడు మరణించి పునరుత్థానం చెందిన తర్వాత దీన్ని డిసైడ్ చేయాల. ఆల్రెడీ క్రీస్తు శరీరధారి ఉన్న దినాలే బోధించబడింది క్రీస్తు చేత మృతుల పునరుత్థానం అనేది. అలానే లాజరు సందర్భంలో ఏమైంది? అది రుజువు చేయబడింది అనమాట. ఓకే, మృతులు లెగుస్తారు, ఈయనకి మరణం మీద అధికారం ఉంది, మరణాన్ని జయించేవాడు, ఈయన మరణం అధికారం ఉన్నవాడు అని చెప్పేసి లాజరు సందర్భంలో మనకు రుజువుగా కనపడింది. ఇంకొన్ని సందర్భాలు ఆలోచిద్దాం. ఈ మృతుల పునరుత్థానాన్ని కొంతమంది ప్రశ్నించారు, కొందరు ప్రశ్నించారు. ప్రశ్నించిన వాళ్ళు ఎవరు? అన్యులా? కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 ఎవరు ప్రశ్నించారు? కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులే. కొరింథీ సంఘం అనేక సమస్యలకి నిలయం. అటువంటి సంఘాల్లోనే కొంతమందికి ఏమొచ్చారంటే అసలు మృతుల పునరుత్థానాన్ని ప్రశ్నించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేకలేదనే అభిప్రాయం మనలో ఉంటే నీ విశ్వాసము వ్యర్థమే. ఇప్పుడు మనం క్రైస్తవులు అవ్వాలి అంటే జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడు అవ్వాలి, మృతుల పునరుత్థానం జరగాలి. మృతుల పునరుత్థానం ద్వారా మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మృతుల పునరుత్థానం ద్వారా మన కృపలోనికి వచ్చాం. మృతుల పునరుత్థానం ద్వారా మన రక్షణలో కొనసాగుతున్నాం. ఈ ఏమీ లేవు, నేను క్రైస్తవుని అంటే ఎట్ట కుదిరిద్ది? సహజంగా కొంతమంది వ్యక్తులు కూడా ఏమంటారంటే, మా అమ్మ నన్ను కన్నదో లేదో కానీ నేను మాత్రం భూమి మీదకి వచ్చా. సాధ్యం అది? మా అమ్మ నన్ను కన్నదో లేదో తెలియదులే కానీ నేను భూమి మీదకి వచ్చానంట సాధ్యమా? సాధ్యం కాదు. ఎలా రాగలుగుతాం? భూమి మీదకి ఎలా రాగలుగుతాం? మనం వడగలు పడినట్టు పైనుంచి కింద పడతామా? లేదు. కొన్ని పుట్టగొడుగులు లేచినట్టు భూమిలో నుంచి మనం రాగలుగుతామా? లేదు. స్త్రీ సంతానంగానే రావాలి ఎవరైనా సరే. అలా ఉండిద్ది. నేను క్రీస్తు పునరుత్థానాన్ని నేను విశ్వసించను కానీ నేను క్రైస్తవున్నే అంటే అంత అవహేళనగా ఉండిద్ది, అది అపహాస్యంగా ఉండిద్ది. కాబట్టి యేసుక్రీస్తు మృతుల నుంచి లేచాడు, దానికి మేము సాక్షులము అని ప్రకటించబడుతున్నప్పుడు, బోధ ప్రకటించబడుతున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఏమంటున్నారు? ఆయన లేపబడలేదు, మృతుల పునరుత్థానం లేదు అని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే కొంతమంది అంటున్నారు. కాబట్టి మీరు అలా విశ్వసిస్తే అసలు క్రీస్తు లేపబడని ఎడల రక్షణ లేదు, ఈ రాజ్యానికి రక్షణ లేదు, మేము అబద్ధ సాక్షులుగా ఉన్నవారేం కదా అని సంఘానికి పౌలు గారు చెబుతున్నారు. అంటే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే ప్రశ్నించారు దేని గురించి? మృతుల పునరుత్థానం గురించి. ఆ మృతుల పునరుత్థానం లేదని సంఘంలో ఉన్నవారే. అలానే ఇంకొంతమంది ప్రశ్నించారు. ఇంకొకరు చూద్దాం. కొందరు గతించిపోయినని బోధించారు. రెండవ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2వ తిమోతిలో రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక కొరుకు పుండు ప్రాకినట్టు. ఒక నిమిషం అక్క. 2వ అధ్యాయం 18వ వచనం కదా. వారిలో హుమోనైనను ఫిలేతో ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుదురు. అక్క నువ్వు పై వచనం కూడా ఒక చదవా? 15వ వచనం కూడా, 16వ వచనం.
అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో ఫిలేతును ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఎవరంటే యేసు పౌలు గారు ప్రయాణాలు జత పని వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా పౌలు గారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు జత పని వారిగా ఉన్నవాళ్ళు. వీళ్ళు సంఘంలో జత పని వారిగా ఉండి ఆయనలో ఉండి కూడా ఆయన పరిచర్య చేస్తా కూడా ఎన్ని రుజువులతో వీళ్ళు సాక్ష్యం చెప్పుచుండగా కూడా వీళ్ళు ఏమంటున్నారంటే మృతుల పునరుత్థానం గతించిపోయిందని చెబుతున్నారు. కాబట్టి అటు వారి బోధలో ఏమన్నాడు, కొరుకు పుండు వంటి అంట, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకునంట. కాబట్టి కొంతమంది ఏమంటున్నారు, గతించిపోయింది అంటున్నారు, మృతుల పునరుత్థానం అయిపోయింది అంటున్నారు. ఇంకొకటి చూద్దాం అంతే. ఈ మృతుల పునరుత్థానం అనేది అన్యుల చేత ఎగతాళి చేపట్టది. ఈ మృతుల పునరుత్థానం అనేది అన్యుల చేత ఎగతాళి చేయబడినది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనం. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు అపహాస్యము చేసిరి. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పారు. అయితే ఈ 17వ అధ్యాయంలో మనకు కనపడేది ఎవరంటే గ్రీకులకు ఉన్నటువంటి మంచి మాట ఏంటంటే వారు విస్తారమైన జ్ఞానులు, మంచి జ్ఞానులు గ్రీకులు. వాళ్ళ జ్ఞానం ఎలా ఉండిద్దంటే అంతకుముందు 1-2 సార్లు చెప్పినట్టున్నాం. ఏదైనా జంతువు మాట్లాడిందని ఎవరైనా చెప్పారనుకో పోయి, రాజా ఇలా కుక్క మాట్లాడిందంటే కుక్క ఎందుకు మాట్లాడింది అనరు. వాళ్ళ జ్ఞానం ఏం మాట్లాడిందని అడుగు. అంటే ఏదైనా కొత్త విషయాల యందు కానీ కొత్త బోధల యందు కానీ అధిక ఆసక్తి కలిగిన వాళ్ళు గ్రీకులు. లోకంలో ఎలా ఉందో ఒక జీవి మాట్లాడదు కదా అనేటువంటి అభిప్రాయం వాళ్ళు ఉండదు. ఏమో జరిగిందేమో జరగొచ్చామో అనే కోణంలో ఉంటారు గ్రీకులు ఎక్కువ. ఆ గ్రీకుల మధ్యలో కూడా మృతుల పునరుత్థానం అనేది ఎగతాళి చేయబడింది. అంతే కదా, మనం కూడా అన్యుల మధ్యలోకి వెళ్ళి అంతే క్రీస్తులో లేని వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెబితే వాళ్ళు నమ్ముతారా? దీన్ని మేము క్రీస్తులోనికి వచ్చాము, మేము మరణించిన తర్వాత మాకు వేరొక లోకం మళ్ళీ ఉంది, ఇది అశ్వాసతో మాకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలే, ఇంకొద్దిగా బలం ఉంటే 90 సంవత్సరాలు మాత్రమే, మరణించిన తర్వాత మా ఆత్మకి జీవితం ఉంది, అక్కడ మాకు దేవుడు ఒక లోకాన్ని ఏర్పాటు చేశాడు, అది ఎన్ని సంవత్సరాలు మేము జీవించి ఉంటామో తెలుసా అంటే ఎవరైనా దీన్ని నమ్ముతారా? అన్యులు విరువాలుగా చూస్తారు మనల్ని. పోనరా మీరు మీ ఇది ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు భూ జీవితాల్లో ఒక్కలే నా పైకి వెళ్ళి తిరిగి వచ్చారా కిందకి ఒకళ్ళు చూపించండి. ఈ మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఇళ్ళలోనే. ఎప్పుడైనా చర్చికి రాండి బాబా, చర్చికి రాండి మా ఆయన మాట్లాడినప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు కదరా చాలా మంది, ఒక్కలైనా పైకి పోయిన వాళ్ళు కిందకు వచ్చారేమో ఒకళ్ళు చూపి నాకు నేను వస్తాను అంటే దీన్ని కూడా తెలియని వాళ్ళు ఎలా అనుకున్నారు, ఇది కూడా ఒక కల్పిత కథ, ఏదో ఉంది పైన, ఏదో జనాలు భయం లేకుండా ఉంటారని, భయం లేకుండా ఉంటారని, ఎలా పడితే అలా జీవిస్తారని ఏదో అల్లిన ఒక కట్టుకదే కానీ ఏమీ లేదురా బాబు అంటారు. అప్పుడు ఎగతాళి చేయబడింది మృతుల పునరుత్థానం అనేది, గ్రీకుల మధ్యలో ఎగతాళి చేయబడింది, నేడు అన్యుల మధ్యలో కూడా ఎగతాళి చేయబడుతుంది మృతుల పునరుత్థానం అనేది. ఈ యొక్క మృతుల పునరుత్థానాన్ని పౌలు గారు దృఢంగా బోధించాడు. దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యాలు 24:14-15 వచనాలు. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందరూ
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విశ్వాసం పౌలు గారు దృఢంగా దీన్ని బోధించాడు. మీరే దాని మత విశ్వాసం అంటున్నారు. ఏదో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీరందరూ సజీవులుగా మృతులు సజీవులు లెగుస్తారని మీరు అంటున్నారు, కానీ ఈ విశ్వాసం పూర్వం నుంచే ఉంది. మీరు దాన్ని మతభేదం అంటున్నారు అంతే. ఇది క్రీస్తులోనికి వెళ్ళి మతభేదం అని పేరు పెట్టి మృతులంట మళ్ళీ లెగుస్తారంట అని బోధ చేస్తున్నారు మీరు అంటున్నారు, కానీ లేదు, మతభేదం అని పేరు పెట్టినా ఇది ఆనాటి విశ్వాసమే. మృతులు లెగుస్తారంటే విశ్వాసం. అంటే పౌలు గారు దీన్ని చాలా దృఢంగా బోధించాడు. మరణించే వరకు కూడా దీన్ని ప్రకటించాడు. మృతులు లెగుస్తారు, మృతులు సజీవులుగా లెగుస్తారు, మృతులు ఎవరైతే మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానంలోనికి వెళ్తారు, కీడు చేసిన వాళ్ళు తీర్పులోనికి వెళ్తారని చాలా దృఢంగా బోధించారు. ఎక్కడ దీన్ని రాజీ పల్ల పౌలు గారి బోధలో ఈ యొక్క పునరుత్థానాన్ని గురించి. కాబట్టి పౌలు గారు దీన్ని దృఢంగా బోధించాడు. అంటే దృఢమైన బోధ ఎలా ఉండిద్దంటే నమ్మినటువంటి బోధ విధానంలో మనం చూసాం కదా. ప్రారంభం యేసుక్రీస్తు వారిని పట్టుకునే సమయాల్లో చిన్న పిల్లల దగ్గర కూడా అబద్ధవాడిన పేతురు గారు, యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధవాడిన పేతురు గారు, యోహాను గారు ఇద్దరు కూడా అపోస్తుల గారి 4వ అధ్యాయం వచ్చేసరికి ఎంత దృఢంగా బోధించారు వాళ్ళు. చాలా దృఢంగా. అది దృఢమైన బోధ అంటే అది విడిచిపెట్టకుండా లేదు, మేము విన్న వాటిని కనులారా చూచిన వాటిని మేము విడిచిపెట్టలేము. మేము యేసుక్రీస్తు ప్రభువులో మా కళ్ళెదిటే మృత్యుంజయుడిగా లేచాడు, మేము దాని అందరికి మేము సాక్షులు, మా అందరికి కనపరుచుకున్నాడు. దీన్ని ఎందుకంటే చాలా మంది ముస్లిం సహోదరులు కూడా ఇదే చెబుతారు. యేసుక్రీస్తు వారు మరణించలేదు, సెలవు మీద మరణించలేదు, ఏదో దేవుడు కొద్దిగా అస్వస్థతని గురి చేసి అలా నటించి చేశాడు అనేది ఒకటను. అతని శిష్యులే తన శవాన్ని తీసుకెళ్ళి అబద్ధం ఆడారు, మృత్యుంజయుడాడని. శిష్యులు తీసుకెళ్తే 40 దినాలు ఎట్ట మళ్ళీ ఎలా కనపరుచుకుంటాడు తన తాను. ఇవన్నీ వస్తాయనే దేవుడు ముందెరిగి, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు ముందుగానే 40 దినాలు అంట, 1 కాదు 2 కాదు 3 కాదు 40 దినాలు తను కనపరుచుకున్నాడంట అనేకులు ఎదుట. కాబట్టి దృఢమైన బోధ ఎలా ఉండాలంటే విశ్వసించిన దాన్ని బలంగా చెప్పగలగాలి. ఆనాడు పేతురు గారు, యోహాను గారు సన్నిహిటన సభ, గొప్ప సభ, పెద్ద పెద్ద సర్దుకాయలు ఉండేటువంటి సభలో కూడా మేము విన్న వాటిని కనులారా చూచిన వాటిని చెప్పకుండా లేమన్న రీతిగా అలానే పౌలు గారు కూడా ఈ యొక్క మృతుల పునరుత్థానాన్ని దృఢంగా బోధించిన విధంగా మనం కూడా ఎలా ఉండాలంటే బోధ విషయంలో దృఢంగా జీవించి ఉండాలి. వాళ్ళు ఏదన్నారు వీళ్ళు అన్నారని కాకుండా మనం నమ్మిన విశ్వాసాన్ని మనం వ్యక్తపరిచేటువంటి విషయంలో, బోధ విషయంలో మనం ఎవరు వెనక తగ్గకుండా చెప్పగలిగేటువంటి విధానాన్ని కలిగి ఉండాలన్నమాట. ఓకే, అయితే అసలు ఈ పునరుత్థానం ఎలా సాధ్యమైంది? ముందు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించాలి, పునరుత్థానం చెందాలి. ఇది ఎలా సాధ్యమైంది? ఎవరి వల్ల సాధ్యమైంది ఇది? ఎందుకంటే మనం చాలా మంది బాప్తీసం తీసుకునేటప్పుడు కొన్ని ప్రమాణాలు తీసుకుంటాం. ఇచ్చే వ్యక్తి ఏమో తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధత నామములో మనకు బాప్తీసం ఇస్తాడు. ఇచ్చే ముందు మనం తీసుకునే ప్రమాణాలు ఏంటి? యేసుక్రీస్తు వారు నా ప్రభు అనియు, ఆయన దేవుని కుమారుడనియు, మృతులలో నుండి యేసుక్రీస్తుని దేవుడు లేపినని నువ్వు విశ్వసించినా నువ్వు రక్షించబడదు. ఈ విశ్వాసంతో మనం రక్షణ తీసుకుంటాం. ఏమేమి విశ్వాసం? యేసుక్రీస్తు నా ప్రభువుని అంగీకరించాలా, ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలా, వాటితో పాటుగా మృతులలో నుండి దేవుడు ఆయనను లేపినని. ఒకవేళ ఆయనే లేచాడని విశ్వాసం నాలో ఉంటే చల్లదు, నీ విశ్వాసం చల్లదు. దేవుడు లేపినని విశ్వాసం నీలో ఉంటే నీ విశ్వాసం చెల్లిద్ది. ఆ మాటలు మనం చూసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే పునరుత్థానం ఎలాగ సాధ్యమవుతున్నదంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఇది ఎలా సాధ్యపడుతుంది? మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 28-29 వచ్చిన చూడక. 22, 28, 29. పునరుద్ధానమందు ఆ ఏడుగురులో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ నీ భార్యనిగా ఉండును కదా అని ఆయన అడిగేది. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుతున్నారు. చాలు. లేఖనములను గాని దేవుని శక్తిగా పనిచేస్తుంది. మృతుల పునరుత్థానం ముందు అది ఎలా సాధ్యం అవుతుందంటే దేవుని శక్తి పనిచేస్తుంది అక్కడ, లేఖనములు నెరవేర్పు పనిచేస్తుంది అక్కడ. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 8-11 మనం మాట్లాడుకున్నది. రోమిలికి రాసిన పత్రిక 8-11. ఇది మృతుల పునరుత్థానం ఎలా సాధ్యపడుతుంది అనేది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింప చేయును. చాలు.
ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాపం అదేనా చదివింది అదేనా 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. అయితే ఈ కార్యం జరిగించిన వారు యేసుక్రీస్తు చనిపోయారు, లేపాలని దేవుని చిత్తం. ఈ కార్యం జరిగించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ యొక్క ముగ్గురు ప్రమేయం ఉందన్నమాట. ఇది ఎలా సాధ్యమవుతుందంటే దేవుని ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా ఇది సాధ్యమవుతుంది. తర్వాత అపోస్తుల కార్యాలు 2:24 ఇది మన పాఠానికి మూల వచ్చిన అపోస్తుల కార్యాలు 2:24 మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదన తొలగించి. ఎందుకు మరణం బంధించుట అసాధ్యం? ఎందుకంటే లేఖనం ద్వారా చెప్పబడింది, అనేకమైన లేఖనాలు చెప్పబడి ఆయన మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినాన లేపబడతాడు. కాబట్టి ఎలా సాధ్యం? మృతుల పునరుత్థానం ఎలా సాధ్యమవుతుందంటే ఇదిగో దేవుని శక్తి మృతుల పునరుత్థానం అందు పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మృతుల పునరుత్థానం అందు పనిచేస్తుంది. ఇవన్నీ కూడా లేఖనముల యొక్క నెరవేర్పు అనేదిగా మనకు అర్థమవుతుంది. చివరగా మనం అనుకున్నాం కదా, ఈ యొక్క మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత దాని ద్వారా మనకు వచ్చే దీవెనలు ఒక 2 చూసుకొని మనం ముగించుకుందాం. ఈ మృతుల పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు వారు మరణించి ఆ మరణాన్ని జయించిన తర్వాత కలిగినటువంటి దీవెనలు మనకేంటి, మనకు కలిగిన దీవెనలు ఏంటి అనేది 2-3 చూసుకొని మనం ముగించేసుకుందాం. లోకాసు వార్త 24:44 చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అయితే ఈ మృతుల పునరుత్థానం ద్వారా నెరవేరినవి ఏంటంటే నన్ను గురించి రాయబడినవి. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు గురించి రాయబడిన అన్ని కూడా ప్రవక్తల గ్రంథాల్లో కానీ కీర్తనలో కానీ రాయబడిన అన్ని కూడా ఏమైపోయినాయి? నెరవేరినాయి. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 1:4 చూడండి. మృతుల పునరుత్థానం ద్వారా ఏమైందంటే లేఖనములు నెరవేర్చబడ్డాయి. రోమిలికి రాసిన పత్రిక 1:4 చూడండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పు వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమునుగాను పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడింది. మృతుల పునరుత్థానం ద్వారా జరిగినటువంటి ఇంకో కార్యం ఏంటంటే మొదటిగా లేఖనములు నెరవేర్చబడ్డాయి, రెండవదిగా దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడింది. ఏది? మృతుల పునరుత్థానం అయిన తర్వాత ఏవి దీవెనలు మనకు వస్తున్నాయంటే లేఖనములు నెరవేర్చబడ్డాయి, దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడింది. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. 15 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చాలు. అయితే మృతుల పునరుత్థానం ద్వారా ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 4:25 అంటే ఇవన్నీ దీవెనలు అన్నమాట. మృతుల పునరుత్థానం ద్వారా మనకు కలిగినటువంటి దీవెనలు. మనకి పాప క్షమాపణ కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మృతుల పునరుత్థానం ద్వారా మనం ఏమవుతున్నాం? నీతిమంతులేను. అసలు మన గురించి మన స్నేహితులే మనకు సాక్ష్యం ఇరు, మన గురించి మన కుటుంబీకులే మనకు సాక్ష్యం ఇరు. కానీ యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు గనక రక్షణ పొందితే ఆ యొక్క మృతుల పునరుత్థానం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీర్చుతుంది. తర్వాత చివరి మాటగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14
హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. మరణ భయం పోగొట్టాడు మనకి. ఎందుకంటే కేవలము భౌతికంగా మనం ఆలోచించామనుకో, ఇది ఆత్మ సంబంధమైనదిగా నాకు మరణించిన తర్వాత వేరే ఒక లోకం ఉందనే భావన మనలో లేదనుకో, మనం దినదినము భయపడతా ఉంటాం. రేపు వచ్చిద్దాం మరణం, ఎల్లుండి వచ్చిద్దాం మరణం వస్తా, నా తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాం. అదే ఆత్మ సంబంధమైన జీవితం ఉందనేటువంటి విధానం మనకి ఎప్పుడు తెలిసిందంటే మృతుల పునరుత్థానం ద్వారా వచ్చింది. మరణించిన తర్వాత ఆత్మకి వేరొక లోకం ఉంది, వేరొక జీవితం ఉంది. అంటే ఈ యొక్క క్రైస్తవ్యంలో లేని వారికి మరణం ఎండు, తన జీవితానికి మరణం ఎండు. కానీ క్రీస్తులో ఉన్నవాడికి ఏ నుంచి మళ్ళీ ఇంకో లైఫ్ స్టార్ట్ అయింది, మరణించిన తర్వాత నుంచి వేరొక లైఫ్ స్టార్ట్ అయింది. అది ఎక్కడ మనకు వచ్చిందంటే మృతుల పునరుత్థానం ద్వారా మనకు అనుగ్రహించబడింది అది. కాబట్టి మృతుల పునరుత్థానం ద్వారా ఏ దీవెనలు మనకి ఇచ్చాడంటే లేఖనములు నెరవేరినాయి మృతుల పునరుత్థానం ద్వారా. తర్వాత దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు ఆయన. తర్వాత పాపముల నుండి మన క్షమాపణ దొరికింది, నీతిమంతులుగా తీర్చబడ్డాము, మనకి మరణ భయాన్ని పోగొట్టాడు. కాబట్టి మృతుల పునరుత్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మరణించిన ప్రతి వ్యక్తికి ఈ యొక్క ఆత్మ, ఎందుకంటే జంతువులకి ఏముంటుంది, ఆత్మ ఉంటుంది జంతువులకి. మరణించిన తర్వాత ఈ మట్టిలో కలిసిపోతాయి. కానీ మన పరిస్థితి అలా కాదు, మన నిరీక్షణ అది కాదు, మన విశ్వాసం అది కాదు, మనకు చేయబడిన వాగ్దానం అది కాదు. మనం మరణించిన తర్వాత మన లైఫ్ ఎండ్ అయిపోదు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు, దేవుడు చెప్పినట్టుగా మనం ఉన్నప్పుడు మన లైఫ్ మళ్ళీ రెండవ లైఫ్ స్టార్ట్ అయింది మనకు. అది ఎండ్ అయ్యేది కాదు, ఎండ్లెస్. అది జీవితాంతం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే అబ్రహాము గారు సజీవులుగా ఉన్నాడు, దావీదు గారు సజీవులు. అప్పుడెప్పుడు ఇంచుమించు ధర్మశాస్త్రం 2500 పితరుల కాలం 2500 కాలం కొనసాగింది, ధర్మశాస్త్రం 1500 కాలం, ఇది ఒక 2000, మొత్తం 6000 సంవత్సరాలు కొనసాగుతుంది. అప్పుడు కూడా సజీవులుగానే ఉన్నారు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. కాబట్టి మనం కూడా మరణం అనేది మనకి ఎండ్ కాదు, మరణించిన తర్వాత వేరొక లైఫ్ ఉంది. ఎలా? మృతుల పునరుత్థానం ద్వారా మనకుంది. దాన్ని పౌలు గారు చాలా దృఢంగా బోధించారు, పరిశీలు దాన్ని విశ్వసించారు. కాబట్టి అలానే మనం కూడా మృతుల పునరుత్థానాన్ని, అంటే మరణించిన తర్వాత వేరొక జీవితం మనకు ఉన్నదని మన హృదయంలో మనం యోచించుకొని మరణంతో మన జీవితం ఎండ్ అయ్యేది కాదని ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని, మరి పౌలు వలె ఆనాటి మొదటి శతాబ్ద సంఘం వల్ల మనందరం కూడా జీవించాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ వందనాలు.